3 రోజుల క్రితం మంత్రి కాకాని తన ఫేస్బుక్ ఖాతాలో తాను మహిళల మెడలో మంగళసూత్రాలు దొంగిలించుకుపోతున్నట్లుగా సిగ్గు లేకుండా నీచమైన పోస్టు పెట్టాడని, నిజంగా సర్వేపల్లిలో మహిళల మంగళసూత్రాలను తెంచుతున్నది మంత్రి కాకానినేనని అన్నారు. శుక్రవారం మండలంలోని మర్రిపల్లి గ్రామంలో బాబుశ్రుటి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ నాయకులపై, కార్యకర్తలపై ఎస్సీ ఎస్టీ కేసులు 307 కేసులు పెట్టించి పోలీసుల చేత కొట్టించి చంపించి సర్వేపల్లి నియోజకవర్గంలో పలువురి మహిళల మంగళసూత్రాలను తెంచిన వ్యక్తి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. మర్రిపల్లి గ్రామంలో తన కార్యక్రమంలో ఎవరూ పాల్గొనకుండా 30 మంది గిరిజనుల పింఛన్లను ఆపించారని అన్నారు. మర్రిపల్లిలో తాను చీకట్లో ఓట్లు వెతుక్కోవాలని వ్యంగ్యంగా మాట్లాడిన కాకాని ఒకసారి మర్రిపల్లిలో తనకు లభిస్తున్న ఆదరణ ఎలా ఉందో చూడాలన్నారు. ఫేస్బుక్లో సోమిరెడ్డితో జాగ్రత్త, గ్రామాల్లో తిరుగుతున్నాడు, మహిళల మెడల్లో మంగళసూత్రాలు దొంగిలించుకుపోతాడు. మంత్రి ఇచ్చింది నా మీద. అసలు అతనికి అసలు మనిషి జన్మ ఉన్నట్లే. నువ్వు మహిళల మెడల్లో మంగళసూత్రాలు తెంచావు. పిడతాపోలూరులో 5 మంది మంగళసూత్రాలు తెంచావు. కందమూరులో దళిత మహిళ మెడలో మంగళసూత్రం తెంపించావు. నీ పాపానికి ఎంతమంది మహిళల మెడల్లో మంగళసూత్రాలు తెగిపోయినాయి. నేను మంగళసూత్రాలు దొంగలించుకోపోతానా? ఇంకేమన్నా మనిషికి ఉండాల్సిన లక్షణాలు లేవా? కాకాని మంగళసూత్రాలు దొంగలించేది ఏంది? సిగ్గులేని మాటలు. మరి టూ మచ్ ఇది. నాకు అర్థం కావటంలే. జాగ్రత్త కాకాని, నువ్వు మంత్రి అనుకొని ఎర్రవేగుతుండవు. నీ ప్రతాపం పేదోళ్ళ మీద, అందరి మీద చూపిస్తుండవు. ఇక్కడ ఈ మర్రిపల్లిలో ఈరోజు 1వ తేదీ 30 మంది గిరిజనులకి పింఛన్ ఆపేశావు. ఏమంటే మీరు అక్కడికి పోతే మీకు పింఛన్ రాదని చెప్పావు. దుర్మార్గంగా ఉండదే నీకు. నీ చేతికి అధికారం ఇస్తే 10 మందికి సాయం ఎట్ట చేయాలని ఆలోచించాలా. ఈ గ్రామం రీసర్వేలో అసలు ఎవరు అడిగారు? నేను రీసర్వే వంకాయ అప్రోప్రియేటెడ్ ల్యాండ్ దాని కింద పెట్టాను. 22A కింద పెట్టారంట ఈ గ్రామం అంతా. మొన్న చెప్పాయంట ఆయన, మర్రిపల్లిలో చీకట్లో నేను ఓట్లు ఎత్తుక్కోవాలంట. ఇప్పుడు కనపడలే, చీకట్లోనా పొగల్లోనా అని కాదు. మేము అధికారంలోకి వస్తున్నాం, నువ్వు జైలుకి పోతున్నావు. నేను పెట్టిన కేసుల్లో నేనే నీ మాదిరిగా తప్పుడు కూతలు వీయటంలా. నేను పెట్టిన కేసుల్లో నువ్వు గ్యారంటీ జైలుకి పోతావు. ఆ కల్తీ మద్యం కేసుల్లో ఎవరైతే నీకు మూడింది, నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది కాకాని గోవర్ధన్ రెడ్డి. ఇక పనికి మాలిన మాటలు మాట్లాడటం మానేసుకో. పనికి మాలిన మాటలు. పొదలకూరులో బజార్లో షాప్లో కట్టీల
మమ్మల్ని ఎవరిని కట్టేలా నిన్నే కట్టేశారు. ఎవడా నీకు పిహెచ్డి ఇచ్చిందే? ఎవడా పనికి మాలోడా? ఎవడా పిహెచ్డి ఇచ్చింది నీకు? ఒక సబ్జెక్ట్ తెలియదు, ఒక కనీసం నీ పోర్ట్ఫోలియోలో రాష్ట్రంలో రైతులకి ఎట్ట మేలు చేయాలో తెలియదు. ఎదవ కూతలు తప్ప. ఎవడ నీకు ఇచ్చింది ఆ పిహెచ్డి? ఓకే, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు శంకర్రామ పేరుతో రాష్ట్రం అంతా పర్యటిస్తున్నాడు. రోజుకి 3 నియోజకవర్గాల్లో సభల్లో లోకేష్ బాబు అడ్రస్ చేస్తున్నాడు. దాంట్లో భాగంగా 6వ తేదీ రాత్రి పొదలకూరుకు వస్తున్నాడు. నైట్ హాల్ట్ చేసి 7వ తేదీ ఉదయం అక్కడ బహిరంగ సభలో అడ్రస్ చేస్తాడు. సంగం రోడ్లో ఎడమ కాలువ పక్కన, లెఫ్ట్ కెనాల్ పక్కన సంగం రోడ్లో సభ ఏర్పాటు చేస్తాం. అక్కడే నైట్ ఆయన బస్సులో ఉంటాడు. మార్నింగ్ బహిరంగ సభని అడ్రస్ చేసి మళ్ళీ వేరే నియోజకవర్గానికి పోతాం.